నమస్తే అండి. జనసేన పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బత్తిన రామును మాట్లాడండి. నిన్న విజయవాడ నగరంలో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థుల అసెంబ్లీ అభ్యర్థుల ప్రకటన చేశారు. నిన్న ప్రకటించినటువంటి ఈ ఉమ్మడి అభ్యర్థుల జాబితాలో జనసేన పార్టీకి 24 సీట్లే కేటాయించడం, జనసేన పార్టీ ఒక కార్యకర్తగా కానివ్వండి, ఒక నాయకుడిగా, ఒక శ్రేయోభిలాషిగా మేమంతా చాలా బాధపడుతున్నాం. గత 2 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారు ఇప్పడం సభలో చెప్పినటువంటి ఏదైతే ఒక మాట ఉందో 2 సంవత్సరాల క్రితం, అధికార పార్టీ యొక్క వ్యతిరేక ఓటుని చీలనివ్వకూడదు, రాష్ట్రం బాగుపడాలంటే, రాష్ట్రం అభివృద్ధి పదంలో పయనించాలంటే ఒకటే మార్గం, అందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి ఒక ఎజెండాతో ఎదిగితే అధికార పార్టీని అధికారంలో దింపొచ్చనే సదుద్దేశంతో ఆయన ఒక నిర్ణయం తీసుకుని టీడీపీ పార్టీతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి రాజమండ్రి జైల్లో ఉన్నా కానీ అక్కడికి వెళ్ళి మరి ఆయనకి సంఘీభావం తెలిపి మేము రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీతోటి పొత్తులో వెళ్తాం ఎలక్షన్కి, సార్వత్రిక ఎన్నికలకి అని చెప్పి తెలియజేయడం జరిగింది. ఆయన ఆ విధంగా అన్కండిషనల్గా రాష్ట్ర శ్రేయస్సు కోసం ప్రకటించిన ప్రకటనని అలుసుగా తీసుకుని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ ప్రకటించినటువంటి ఈ సీట్ల ప్రకటన ఏదైతే ఉందో మాకు చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది. మేమందరం కూడా జనసేన శ్రేయోభిలాషులుగా కోరుకునేది, పేద బడుగు బలహీన వర్గాల తరఫున పవన్ కళ్యాణ్ గారు అభ్యున్నతికి కోరుకునే వ్యక్తిగా మేమందరం కూడా చాలా బాధపడ్డాం. ఒక వ్యక్తి మంచి ఆలోచన చేస్తే ఇంకో వ్యక్తి అంతర్లీనంగా దుర్బుద్ధి ఆలోచన పెట్టుకుని ఒక పార్టీని ఎలా భూస్థాపితం చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క సీట్ల ప్రకటన ప్రకటించినట్టుగా అనిపిస్తుంది మాకు. దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. గతంలో చూసుకుంటే ఒకసారి చంద్రబాబు నాయుడు గారి ఈ యొక్క దుర్బుద్ధి ఎప్పుడు కూడా ఆయన సమయం వచ్చినప్పుడు కూడా బయటపడతా ఉంటుంది. ప్రజలందరూ కూడా ఇప్పుడున్న నవశకం ఉన్నటువంటి జనసేనలో ఉన్నటువంటి జన సైనికులు తెలియదు గతంలో జరిగిన యొక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క దుర్బుద్ధి ఆలోచన ఎలా ఉంటాయి, ఏ విధంగా ఉంటుంది, ఆయన బాధితులు ఎలా ఉంటారు, ఆయన వల్ల ఎన్ని పార్టీలు నాశనం అయిపోయినాయి, ఎంతమంది జీవితాలు నాశనం అయిపోయినాయి అనేది జన సైనికులు కొంతమంది తెలియకపోవచ్చు. మేము పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు పయనిస్తూ జనసేనకి రావాల్సిన కోట ఏదైతే ఉందో జనసేన అని చెప్పినటువంటి గౌరవప్రదమైన స్కోర్ తీసుకుందాం. మనమందరం కూడా టీడీపీ పార్టీతో వెనకమాల వెళ్ళట్లేదు, టీడీపీ పార్టీ పక్కన నడుస్తున్నామని చెప్పి ఆయన చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో, అలాగే అధికారాన్ని మనం షేర్ చేసుకోబోతున్నటువంటి డయాస్ మీద చెప్పినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో వాటికి అనుకూలంగా మేమందరం కూడా పయనిస్తూ మాకు రావాల్సినటువంటి గౌరవప్రదమైన స్కోర్ని టీడీపీ వారు రాకపోతే మాకు ఇటువంటి గతంలో జరిగిన చంద్రబాబు నాయుడు గారు చేసిన ఇన్సిడెంట్లన్నీ కూడా గుర్తుకొస్తున్నాయి. 2009లో ఇదే విధంగా ప్రజారాజ్యం పార్టీని ఏ విధంగా భూస్థాపితం చేశారో ఆ రోజు ఈనాడు పేపర్లో జెండా పీకేద్దాం అనే ప్రకటన ద్వారా పార్టీని అతంపాతాలను తొక్కేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చేసిన దుర్బుద్ధి ఆలోచనే ఈనాడు రూపంలో వచ్చింది. ఎటువంటి ప్రకటన చేయకుండా ఏమీ లేకుండానే జెండా పీకేద్దామనే పెద్ద టైటిల్ తోటి ఆ రోజు ఈనాడు పేపర్లో రావడం, దాన్ని ప్రజల్లో సెన్సేషనల్ న్యూస్గా తీసుకెళ్ళి పార్టీని ఎదగనీయకుండా చేసి చిరంజీవి గారిని చాలా క్షోభకు గురి చేసి రాజకీయాలకే దూరంగా చేసినటువంటి పరిస్థితి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేశారు. దానికంటే ముందు చూసుకుంటే 1986 వంగవీటి మోహన్ రంగా గారు ఎక్కడ సీఎం అయిపోయి ఎక్కడ వాళ్ళ పార్టీకి తెలుగుదేశం పార్టీకి అడ్డు తగులుతాడో, ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ఎదుగుదలని అణిచివేస్తాడనే ఒక భయంతో మాస్ లీడర్ ఎదిగి ప్రజల్లో ఆయనకు వస్తున్నటువంటి ఆదరణ చూసి తట్టుకోలేక ఆ రోజు వంగవీటి మోహన్ రంగా గారిని అంతమందించే వరకు కూడా వీళ్ళు నిద్రపోలేదు. ఏది కూడా చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ ఫేస్ చేయడు, చెప్పడు. ఆయనంతా కూడా పేపర్ లీక్ చేస్తూ ఆయన కింద ఉన్నటువంటి ఏదైతే ఎల్లో బ్యాచ్ అంటారో, ఎల్లో మీడియా అంటారో వాళ్ళ ద్వారా ప్రజల్లో తీసుకెళ్తూ వాళ్ళకి పబ్బం గడుపునే విధం ఏదైతే ఉందో గతంలో ఉన్నటువంటి సీనియర్లందరికీ తెలుసు. అది తెలిసే హరిరామస్వామి గారు ప్రతిసారి చెప్తా ఉన్నారు లెటర్ రూపేణ, చంద్రబాబు నాయుడు గారు మనల్ని నోటితో నువ్వు నొసలతో ఎక్కిరిచ్చే టైపు, మనం ఆయన్ని ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్మాలి, మనం అతన్ని మరీ గుడ్డిగా నమ్మి ప్రజల్లోకి వెళ్తే ప్రజల్లో అబాస్ పాలయ్యేది మన జన సైనికులు, జనసేన అని. దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు చాలా క్లారిటీగా ఉండండి. చంద్రబాబు నాయుడు మోసపూరితమైనటువంటి తేనె పూసిన కత్తి లాంటి వాడు, పైకి ఒకటి చెప్తాడు లోపల ఇంకోటి ఉంటుంది. ఎప్పుడో ఒక కుప్పం సభలో చెప్పాడు ఆయన, బ్రదర్
వన్ సైడ్లో కుదరదు బ్రదర్. జనసేనని ఉద్దేశించి ఆయన ఆ రోజు చేసిన స్టేట్మెంట్ దృష్టిలో పెట్టుకుని ఈయన ఒక అడుగు మెట్టు దిగి 2023లో రాజమండ్రిలో జైలు ఉన్నప్పుడు వెళ్ళి మేము పొత్తుకి అంగీకరిస్తామని చెప్పినా కానీ అప్పుడున్న ఆలోచన ఒక రకంగా ఉంటుంది, ఇప్పుడున్న ఆలోచన ఒక రకంగా ఉంటుంది. ఈయన ఒక ఆక్టోబస్లో అంటాడు ఆయన పార్టీని చూసుకోవాలా, ఆయన ఎదుగుదలే చూసుకోవాలా. డబుల్ మైండ్తో ఉండి ఒక మైండ్ ఏమో ఆయన పార్టీ ఆయన స్వార్థం చూసుకుంటాడు, ఇంకో మైండ్ అవగాడు ఏ పార్టీని ఎదగనివాడు, ఏ ప్రజలను కూడా దగ్గర రానివాడు. ఆయన మాటలను బట్టి చూస్తే అర్థమవుతుంది. గతంలో చెప్పాడు ఎస్సీ కులాల్లో పుట్టాలని ఎవరైనా అనుకుంటారని. ఏ నాయకుడు కూడా గత ముఖ్యమంత్రి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి, అటువంటి వ్యక్తి ఒకసారి మరి ఆ విధంగా ఎలా మాట్లాడగలుగుతున్నాడు అర్థం కాలే పరిస్థితి. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మేము చంద్రబాబు నాయుడు గారిని టీడీపీ పార్టీని ఒకటే అడుగుతున్నాం, మీరు చేసే ఈ దుర్బుద్ధ ఆలోచన మానుకోండి. ఇప్పటికైనా మా నాయకుడు మౌనంగా ఉన్నాడని చెప్పి మీరేమి మాకు గౌరవప్రదమైన ఇవ్వాల్సిన సీట్లు ఇవ్వకపోతే మేము ప్రజాక్షేత్రంలో ప్రజాకోర్టులో తేల్చుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రాబోయే రోజుల్లో మేము జనసేన పార్టీ తరఫున మా యొక్క జనసేనాని ఎదుగుదల కోసం, పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడుతున్నట్టు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆయన చెప్తూ ఉంటారో ప్రజలకు మేలు జరగాలంటే రాజ్యాధికారం చేజిక్కించుకోవాలి. ఆ రోజు ఆయన డయాస్ మీద చెప్పినట్టు టీడీపీ పార్టీతోటి మనం వెనకమాలట్లో కలిసి వెళ్తున్నాం అన్నారు. అంటే రాజ్యాధికారంలో కూడా, పవర్ షేరింగ్లో కూడా, సీఎం షేరింగ్లో కూడా మాకు సమానమైనటువంటి భాగస్వామి ఇచ్చేరకైతేనే ఈ యొక్క పొత్తు సఫలమవుద్ది. కాని పక్షంలో ఈ చంద్రబాబు నాయుడు గారు చేసే దుర్బుద్ధ ఆలోచనలకి వాళ్ళు తప్పకుండా ప్రజాక్షేత్రంలో తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి కనపడుతుంది. రేపు రాబోయే రోజుల్లో రేపు 57 సీట్లలో మాకు కావాల్సిన కోటా ప్రకారం మాకు జనసేనకి ఇవ్వాల్సిన ప్రయారిటీ మాకు ఇస్తూ మా రాజ్యాధికారంలో కూడా షేరింగ్ అవ్వాలని చెప్పి మీ మీడియా ద్వారా ప్రజలందరూ కూడా కోరుకుంటూ, అలాగే జనసేన పార్టీ జన సైనికులు వేరే మహిళలు కూడా ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నటువంటి రాబోయే ఎలక్షన్లో తప్పకుండా మన పార్టీని గెలిపించుకునే విధంగా మనం పాటుపడుతూ మనకు రావాల్సిన వాటా కూడా మనం పోరాడి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. ప్రజారాజ్యంలాగా సైలెంట్గా ఉండి ఎన్ను చూపి వెళ్ళే పరిస్థితి తెలియదు. తప్పకుండా టీడీపీ దగ్గర నుంచి మనకు రావాల్సిన కోట ఏదైతే ఉందో దాన్ని తప్పకుండా సాధించే వరకు పోరాడదాం. అందరం కూడా కలిసికట్టి ప్రయాణం చేద్దాం. ఒకవేళ ఇవ్వకపోతే ఏం చేస్తారు మరి? 57 సీట్లలో మీకు అవకాశం లేదన్నట్టుగానే ఇప్పుడున్న పరిస్థితిని బట్టి తెలుస్తుంది. గతంలో చూస్తే ఆయన మహాకూటమిని పెట్టి 2009లో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా ఈ చంద్రబాబు నాయుడు కుతంత్రాలు కుట్రలు కుతంత్రాలు ఏ విధంగా ఉంటాయంటే మహాకూటమిని పెట్టి మహాకూటమిలో అన్ని పార్టీలతో కలిసి వెళ్ళి అందరికీ సీట్లు ఇచ్చి ఈయన మాత్రం వీళ్ళ క్యాండిడేట్లతోటి బీఫామ్ ఇండిపెండెంట్గా వేయించి రెబల్ క్యాండిడేట్ల కింద వేయించి ఇతర పార్టీ గెలుపు ఇతర పార్టీ ఉండాలనే ఉద్దేశం దురుద్దేశం ఎప్పుడు ఉంటుంది. దానికి తప్పకుండా మేము అది దృష్టిలో పెట్టుకుని మేము అందరం కూడా ఆలోచించుకుని ఇంకా అవ్వలేదు కాబట్టి అది వస్తే తప్పకుండా ఫ్యూచర్లో దానికి తగ్గ సమాధానం చెప్పడం మేము అందరం సిద్ధంగా ఉన్నాం. మా కార్యకర్తలందరితో కూడా మేము మళ్ళీ తరచూ సమావేశాలు ఏర్పాటు చేసుకుంటాం. మా పార్టీ తరఫున కూడా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ మేము ఎటువంటి దుర్బుద్ధ ఆలోచన చేసినా కానీ ఈసారి మోసపోయే పరిస్థితి లేకుండా చంద్రబాబు నాయుడు గారు చేసే కుళ్ళు కుతంత్రాలు ప్రజాక్షేత్రంలో తేటదలం ఏ విధంగా ప్రజలకు తెలియజేసి ఆ యొక్క పార్టీ చేసే కుట్రలన్నింటిని కూడా ఎదుర్కొంటాకి తిప్పికొడతాకి మేమందరం సిద్ధంగా ఉన్నాం. అంటే బీజేపీతో పొత్తు కుదిరితే మీ 57లోనే షేరిస్తారా, అదనంగా బీజేపీకి అడుగుతారా? అది 3 పార్టీలు కూర్చుని తేల్చుకోవాల్సిన పరిస్థితి. మా పార్టీ తరఫున అయితే మాకు కోటా రావాల్సిన విధంగా మాకు ఏదైతే గౌరవప్రదమైన నెంబర్స్ ఇస్తా ఉన్నారో అది అందుకునే వరకు మేము తప్పకుండా పోరాడతాం. ఇక్కడ ఒకటే ఒక విషయం అండి, మిత్రధర్మం అనేటువంటిది ఇరు పార్టీల వైపు నుంచి మిత్రధర్మం ఉండాలి. మిత్రధర్మం అంటే ఒకవైపు నుంచి ఇద్దరు మిత్రులు ఉన్నప్పుడు నువ్వు ఒకడే మిత్రధర్మం పాటించు నేను పాటించను అనేటువంటిది కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు కనుక మిత్రధర్మం పాటించకుండా ఉంటే అంటే గౌరవప్రదమైనటువంటి సీట్లు కనుక ఇవ్వకపోతే జనసేన అభిమానులు కానీ వీళ్ళందరి దగ్గర నుంచి కూడా ఎటువంటి ఎలా మద్దతు వస్తుందని అనుకుంటున్నారు? పొద్దున జనసేన నుంచి మద్దతు కావాలి అంటే వాళ్ళ గౌరవప్రదమైన సీట్లు ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే జన సైనికులంతా కూడా మొత్తం అంతా కూడా రేపు ఎదురు తిరిగే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూస్తే మాత్రం మరి చంద్రబాబు నాయుడు ఏమనుకుంటున్నారో వాళ్ళ మద్దతు మాకు అవసరం లేదు, వాళ్ళకి ఏదో 4 సీట్లు పడేస్తాము కాబట్టి రేపు పొద్దున మేము గెలుస్తాము, మా 150 సీట్లలో మేము గెలిస్తే చాలు, 20 గెలవకపోయినా మాకు అధికారం వస్తుందని చెప్పేసి అనుకుంటున్నారో ఏమో తెలియదు. కానీ రేపొద్దున ఇదే పరిస్థితి ఇలాగే కనుక కొనసాగితే జన సైనికులందరూ కూడా ఎదురు తిరిగే పరిస్థితి అంటే బయటపడట్లేదు కానీ
కానీ అందరిలో ఉన్నటువంటి ఆలోచన అయితే అటువంటి ఆలోచన కనిపిస్తూ ఉంది. దాన్ని మరి చంద్రబాబు నాయుడు ఏ విధంగా సరిదిద్దుతారనేది వేచి చూడాలి. అంటే ఆ ఫ్లోర్ కొద్దిగా లేదు, వాస్తవంగా అది కూడా ఉంది. ప్రకటించారు, చెప్పాలంటే మళ్ళీ తెనాలి వస్తుంది లింక్, మళ్ళీ అన్ని కొడతాం. అంటే ఎందుకు మీరు గద్దెకి సపోర్ట్ చేస్తున్నారా ముందు? అసలు మా సీట్ల ప్రక్రియ తేలాలి, మేము ఫైటింగ్ చేస్తాం. మా బీమాకి వచ్చే వరకు మేము చెప్పం. అలాగే